हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో లైట్ చాలా ఫెయిల్ అయిపోయింది, అంటే 7 ఆ ప్రాంతంలో ఉన్నాం మనం టైమింగ్, అంతేకాక వర్షం కూడా వచ్చింది ఇక్కడ। సో ఈ రోజు లైట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈ రకంగా కొద్దిగా చీకట్లో వీడియో కనిపిస్తుంది మీకు, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం బెటర్గా వస్తుంది అనేసి నేను ఆశిస్తున్నాను। అలాగే మన బ్రదర్ మీతోటి ఫ్రేమ్లో ఎవరైతే కనిపిస్తున్నారో ఆయన్ని ఇంటరాక్షన్ చేస్తాను। సో ఈయన్ని చూసి, బ్రదర్ చాలా యంగ్స్టర్ అనమాట, ఇతన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ఫామ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు। సో ఈయన ఇన్స్పైర్ చేసే అంతగా ఈయన ఫామ్ లో ఏం చేశారు, ఎలా పొట్టెల పెంపకం పెంచారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, చాలా మాట్లాడుకుందాం। ఫస్ట్ వీడియో ఎందుకు చూడాలంటే బ్రదర్ ఏజ్ గమనించండి, అలాగే ఈయన్ని చూసి ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు అనేది ఆ ఒక్క పాయింట్ మీద మీరు వీడియో ఫుల్ గా చూడొచ్చు। సో బ్రదర్ తోటి మాట్లాడదాం మనం। నమస్తే బ్రదర్, ఎలాగున్నారు బ్రదర్? బాగున్నారా? సో బ్రదర్ మీ పేరు, మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది మన సబ్స్క్రైబర్ కోసం ఒకసారి। నా పేరు వంశీ, మాది వచ్చేసి వేలూరు విలేజ్, చిలకలూరుపేట మండలం, పల్నాడు డిస్ట్రిక్ట్। సో ఇది టౌన్ ఏది వస్తుందండి? చిలకలూరుపేట। చిలకలూరుపేట నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? జస్ట్ ఒక 3-4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది। సో వంశీ, వంశీ। సో బ్రదర్ మీరు చుట్టుపక్కల నేను ఇప్పుడు మాట్లాడి వస్తా ఉంటే, సో మాకు ఇన్స్పైర్ వంశీ, ఆ అబ్బాయి చాలా బాగా ఫామ్ చేస్తున్నాడు, చాలా నీట్ గా పెంచారు అనేసి చెప్పుకొని రావడం జరిగింది। సో మీకు ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి పొట్టెళ్ళు గొర్రెల మీద? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్ లోనే, అంటే మాది మా ఫ్యామిలీ బ్యాగ్ ఉన్నంత ఇదే, మేము దాని దృష్ట్యా నేను జాబ్ కూడా మానేసి వచ్చేసి ఇది స్టార్ట్ చేశాను, ఫామ్ స్టార్ట్ చేశాను। ఫిబ్రవరి 6th ఫిబ్రవరి 8th నుంచి నేను ఈ ఫామ్ నడుపుతున్నాను। ఈ సంవత్సరం ఫిబ్రవరి 8th నుంచి బయట స్టాల్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తున్నాను, ఇంకా బయటికి పోయి। నెక్స్ట్ ఒక చిన్న పాయింట్, మీరు జాబ్ రిజైన్ చేసి వచ్చాను అన్నారు, మీరు ఏం జాబ్ చేసేవారు? నేను సాఫ్ట్వేర్ లో స్టార్ట్అప్ కంపెనీలో 2 months వర్క్ చేశాను, అంత తర్వాత మానేసి వచ్చేసేసాను। సో బ్రదర్ ఇక్కడ నిలబడుకొని ఉంటే ఇప్పుడు 7 అయింది టైం, ఈ చుట్టుపక్కలంతా గొర్రెల సౌండే వినిపిస్తా ఉంది, నాకు తెలిసి అంతా బయటికి పోయి వచ్చేటివి అనుకుంటున్నాను। సో అందరూ బయటికి పెంచి మేపుతా చేస్తా ఉన్నారు, మీకు ఈ ఫీల్డ్ అనుభవం స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి ఉందన్నారు। సో మీరు స్టాల్ ఫీడింగ్ లో చేయాలనేసి ఎందుకు అనుకున్నారు? స్టాల్ ఫీడింగ్ బయట యొక్క ఈ వర్షం, ఇప్పుడు బయటికి వెళ్తే వర్షానికి తడవాల్సిందే, ఎండకి ఎండాల్సిందే అన్నీ ఉంటుంది, అదొకటి మనం మేపిన మేత సగం అనేది కాలు నడకనే పోతుందని నా ఆలోచన। అర్థం కాలేదు గురు? కాలు నడకనే సగం మేత అంతా మన మేతకు పోయినప్పుడే సగం మేత అంతా, ఈ జర్నీ జీవం నడిచి వెళ్ళేది, నడిచి వచ్చేది, అది కాక వర్షాలు బయటికి వెళ్ళిన కాంచి అన్ని రోగాలు, ఈ కాళ్ళు కుంటటము, కాళ్ళ ముళ్ళు దిగటము, చాలా రకాల సమస్యలు, మెడిసిన్ అని చాలా రిస్క్ గా ఉంటుంది। ఇప్పుడు 150 యానిమల్స్ నేను ఒక్కనే చూసుకుంటాను, 150 యానిమల్స్ ఒక్కనే మెయింటైన్ చేస్తాను, ఒక్కనే చూసుకుంటాను స్టాల్ ఫీడింగ్ వల్ల కూడా। సో ఇక్కడ నాది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అయిన ఇది, సో మీరు స్టార్ట్అప్ కంపెనీలో జాబ్ చేసినా కానీ సాఫ్ట్వేర్ అంటే 25,000। సో స్టార్ట్అప్ 25,000, నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చినాక స్టార్టింగ్ నుంచి 50,000 వచ్చింది పొట్టేళ్లలో। ఫస్ట్ నుంచి 50,000 60,000 నెలకు వారి, ఏ నెల చూసినా నాకు 50-60,000 తక్కువ రాలేదు, నెలవారీగా చూసుకున్నాను। సో మీరు ఫిబ్రవరిలో ఈ సంవత్సరంలో స్టార్ట్ చేశాను అన్నారు, సో ఎన్ని బ్యాచ్ పెడుతున్నారండి మీరు? ఒక బ్యాచ్ కి ఎన్ని పెడుతున్నారు? ఫస్ట్ లో స్టార్ట్ చేయడం 60-60తో స్టార్ట్ చేశాను, ఆ తర్వాత 60 నుంచి 120కి వెళ్ళిపోయింది, అదే బ్యాచ్ కంటిన్యూ చేశాను। ఆ తర్వాత ఒకసారిగా నాకు మొన్న మధ్య మ్యారేజ్ అయినప్పుడు మొత్తం తీసేసాను, ఆ తర్వాత ఒకేసారి మళ్ళీ 150 ఉన్నాయి। సో ఈ పీరియడ్, ఈ 9 నెలల కాలంలో ఎన్ని బ్యాచ్లు మార్చారండి మీరు? 8 నెలలు టైం అయింది, 3 నెలలు 3 బ్యాచ్లు మార్చారు, 8 నెలలకు 3 బ్యాచ్లు అనేది మార్చారు। సో ఇది బాగానే ఉంది, మీరు ఇందాక అన్నట్టుగా బయటకు వెళ్తే రోగాలు ఉంటాయి, ఇది అది దానివల్ల అనేసి చెప్పారు। సో ఒక్కసారిగా 60 నుంచి 180 160కి మీరు వెళ్ళిపోయారు, అప్పుడేం సమస్య అనిపించలేదండి? సమస్య అంటే సమస్య అనేది కొంచెం మనం లేబర్ ఇష్యూ, అదొకటే సమస్య, ఫీడింగ్ అంతా దానివల్ల సమస్య లేదు। సో ఇంకొకటి, మీరు నెలకి 60,000 50,000 అయితే నాకు జీతం నేను సంపాదించుకోగలిగాను ఇక్కడ అన్నారు। సో ఈ పొట్టేళ్ల పెంపకంలో ఎక్కువగా కనిపించేది రోగాలు, అది మీకు లేదు, రాలేదు, దేవుడి దయ వల్ల అంటున్నారు। సో ఫీడ్ మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారండి? అంటే ఒక 100 పొట్టేళ్ళు అంటే కనీసం 1 ఎకరమైన గడ్డి ఉండాలా? ప్రెసెంట్ అయితే ఏం లేదు, గడ్డి అసలు లేదు। సో మీరు ఈ 3 బ్యాచ్లు ఎలా చేశారండి? ఫస్ట్ ఒక 2 బ్యాచ్లు టీఎంఆర్ మీద చేశాను, ఈ బ్యాచ్ ఫస్ట్ ఒక నెల 40 రోజులు టీఎంఆర్ మీద వాడి చూశాను, ఆ తర్వాత టీఎంఆర్ ఆపేసేసాను। టీఎంఆర్ ఆపేసినాక వేరుశనగ కట్ట తోలిచ్చాను, అది మేపుతా వచ్చి అది ప్లస్ అదే మ్యాక్సిమం అదే కవర్ చేసింది, దాంతోపాటు మామూలు కాన్సన్ట్రేట్ ఫీడు, మొక్కజొన్నలు అవి వేస్తూ వచ్చాను, అదొకటి నాకు ప్లస్ ఎండు సొప్ప। సో వంశీ మీ ఏజ్ ఎంత ఉండొచ్చు బ్రదర్? 28. 28।
సో మీ ఏజ్ 28 ఉంది, మీకంటే ఏజ్ లో ఎక్కువ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పైర్ గా చేసి పనిచేస్తున్నారు. సో అబ్బాయి చాలా బాగా పొట్టెల పెంపకం చేశారు, మంచి ఆదాయాలు చూశారు అనేసి చెప్పుకొని వస్తున్నారు. సో మొదటి 2 బ్యాచ్లు టీఎంఆర్ యూస్ చేశాను అనేసి చెప్పారు. సో ఈ మొదటి 2 బ్యాచ్లో టీఎంఆర్ తోటి మొదటిది 60, సెకండ్ది 120, అంటే డబల్ అయిపోయింది. 60కే మాట్లాడుతున్నాం. 60 ఎన్ని రోజులకి బ్యాచ్ లిఫ్ట్ చేశారండి? 45 రోజులకే. 45, అందరూ 45 రోజులు 40 రోజులకే లిఫ్ట్ చేస్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ. సో ఈ బ్యాచ్ లో మీ లెక్క ప్రకారం ఏం ప్రాఫిట్ గెయిన్ చేశారండి? టీఎంఆర్ ద్వారానా? టీఎంఆర్ ద్వారా కూడా అంటే టీఎంఆర్ యొక్క బెనిఫిట్ ఏంటో ఫస్ట్ ఎట్లా అనిపించింది అంటే, మనం దాని మీద 1000 రూపీస్ ఖర్చు పెట్టాం అనుకోండి, మనకు 1000 రూపీస్ వస్తాయి. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, ఈ మొదటి బ్యాచ్ లో ఎంత ప్రాఫిట్ అనేది, మీరు 60 పెట్టాను అన్నారు, సడన్ గా 120 అన్నారు. నన్ను అడిగితే 50 పెట్టుకునేసి టీఎంఆర్ తో చేయాల్సిన అవసరం లేదు, ప్రాఫిట్ రాదు అనేసి నేను అంటాను. వస్తుంది మీ సమాధానం? వస్తుంది. ఎలా బ్రదర్? ఇందాక ఏదో అంటున్నారు మీరు, 1000 రూపాయలు పెడితే పిల్లకి ఒక పిల్లకి మనకు 1000 రూపాయలు ఖర్చు పెడితే మనకు 1000 రూపాయలు వస్తుంది ప్రాఫిట్. 1000 రూపాయలు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో సెకండ్ బ్యాచ్ వచ్చేటప్పటికి 120 అనేది మీరు మార్చారు, అంటే 1,20,000 రూపాయలు అనేది అక్కడ కూడా కనిపించింది. మిమ్మల్ని చూసి, మీరు పొట్టేళ్లు పెంచిన విధానం చూసి వేరే వాళ్ళు ఫామ్ పెట్టారు. సో ఇప్పుడు విన్న మాట ఏంటంటే, మీరు టీఎంఆర్ డ్రాప్ చేసేసారు, వాళ్ళు టీఎంఆర్ తోటి చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ మీద మాట్లాడాలా, ఇది ఇంకొక తర్వాత చేస్తాను. ఈ టీఎంఆర్ తోటి మీరు మెయింటెనెన్స్ చేసేటప్పుడు లైవ్ వెయిట్ అనేది ఎంత గెయిన్ అవుతుందండి? అంటే నేను ప్రత్యేకంగా మెజర్ చేయలేదు, కానీ కనిపిస్తుంది, మనకి అవగాహన వస్తుంది కాబట్టి. అందాజు కొనేటప్పుడు ఎంత లైవ్ వెయిట్ ఉండింది, అమ్మేటప్పుడు ఎంత లైవ్ వెయిట్ ఉండదు? లైవ్ వెయిట్ ప్రకారం చూడండి, మనం మీట్ నాకు లైవ్ వెయిట్ అంచనా కానీ మీట్ అంచనా తెలుసు. సరే, మీరు కొనేటప్పుడు ఎంత మీట్ పడి ఉంటది? పిల్ల 10-12 కేజీలు వస్తుంది, మాంసం వస్తుంది. అమ్మేటప్పుడు అండి? మనం అమ్మేటప్పుడు 16-17 మటన్, అంటే 45 రోజులకి. 45 రోజులు అంటే డబల్ అయినట్టే. 4 కేజీస్ దాకా 4-5 కేజీస్ మటన్ పెరుగుతుంది. మటన్ లైవ్ వెయిట్ కాకపోతే మటన్ అనేది వస్తుంది. 10 కేజీలు ఉండేది 14-16 కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది. 4 కేజీల మాంసం లెక్క అనుకుంటే మనకు ఒక 8 కేజీల దాకా పెరిగింది. ఎన్ని రోజులకి? 45 రోజులకి. 16 కేజీలు అనుకుంటే మనకు 8 కేజీల దాకా లైవ్ వెయిట్ పెరిగినట్టు లెక్క. సో అన్ని కాదు, కొన్ని కొంచెం పెరిగేది స్పీడ్ గా పెరుగుతుంది, కొంచెం స్లోగా పెరిగేది ఉంటుంది. అన్ని సమానంగా అయితే ఒకటే గ్రోత్ అయితే ఉండదు, గ్రోత్ ఉంటుంది కానీ అన్ని సమానంగా కాదు. బ్యాచ్ కొనేటప్పుడు అలాగే కొంట, అమ్మేటప్పుడు కూడా అలాగే అమ్మాలా. సో అది రీజన్. సో ఇప్పుడు ఫ్రెష్ గా ఇప్పుడు థర్డ్ బ్యాచ్ మీరు చేస్తున్నారు, దీనికి ఏ రకమైన దానాలు వాడుతున్నారు? ఇప్పుడు కూడా జీరో గ్రేజింగ్ కదా? జీరో గ్రేజింగ్, బయటికి 150 నెంబర్స్. ఓకే, ఇప్పుడు ఏ రకమైన దానా యూస్ చేస్తున్నారు? ఇప్పుడు వచ్చేసి ఎండు సొప్పు వాడతాము, జనుము వాడతాము, ప్లస్ వేరుశనగ కట్ట వాడతాము. మిషన్ మొత్తం మిషన్ వేసి పోసేస్తాం. మిషన్ వేసి చేస్తున్నాను. నేను దానాలు మొత్తం వీడియో తీసుకున్నాను. ప్లస్ కాన్సన్ట్రేట్ కూడా వచ్చేసి పొద్దున పూట వచ్చేసి మొక్కజొన్నలు పోస్తాము, సాయంత్రం పూట వచ్చేసి మినప బద్ద పోస్తాము. ఇవన్నీ నానబెట్టేస్తారు, డ్రైగానే వేస్తాం? డ్రైగానే వేస్తాం. సో ఈ బ్యాచ్ లో వచ్చేసి 160 నెంబర్స్, ఇవి 150 నెంబర్స్. ఈ ఇంకా పీరియడ్ ఎన్ని రోజులు ఉందన్నా మీరు మార్కెట్ చేయడానికి? అంటే 150 ఆల్మోస్ట్ సగం అయిపోయినాయి. ఇది 1 మంత్ అయితే ఇది కూడా మార్కెటింగ్. 150లో సగం? 150లో ఏది ఇప్పుడు ప్రెసెంట్ అయితే 80 ఉన్నాయి. నిన్నటికి 70 అయిపోయింది. 70 అయితే అమ్మేస్తున్నారు. సో ఇదే లెక్క ప్రకారం ఇప్పుడు మీరు ఏదైతే దానాలు యూస్ చేశారో దీని లెక్క ప్రకారం చూసుకుంటే, ఇందాక మీరు టీఎంఆర్ మీద 1000 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు మనకు వస్తుంది అన్నారు. ఇప్పుడు యూస్ చేసిన దానాల మీద ఆల్రెడీ ఒక బ్యాచ్ అమ్మి ఉన్నారు కాబట్టి దీంట్లో ప్రాఫిట్ ఎలా? ప్రాఫిట్ అంటే ఖర్చు తక్కువ ఉంది కదా. ఎంత వరకు తగ్గుతుంది? ఖర్చు ఆల్మోస్ట్ 50% ఖర్చు తక్కువ. అంటే 500 పెడితే 1500 రూపాయల ఆదాయం అనేది కనిపిస్తుంది. అంత గ్రోత్ ఉండదు, అంత గ్రోత్ అంత రిస్క్ ఉండదు. అంత గ్రోత్ అనేది అంత గ్రోత్ ఉంటది, అంత గ్రోత్ ఉండదు. సో ఈ 1500 అనేది 10-20% వేరియేషన్ ఉంటుంది గ్రోత్ లో. 10-20% అనేది వేరియేషన్ ఈ అదర్ దానా వేయడం వల్ల వస్తుంది. వంశీ బ్రదర్, సో ఇందాక మీరు అన్నట్టుగా ఇది 1000 రూపాయలు అనేది దీంట్లో కనిపిస్తుంది, దీంట్లో 500 ఖర్చు పెడితే 1000 రూపాయలే దీంట్లో కూడా కనిపిస్తున్నాయి అన్నారు. సో శ్రమ కష్టం గురించి చెప్తే ఏం చెప్తారండి టీఎంఆర్ కి దీనికి? టీఎంఆర్ కి అంటే అంటే కష్టం లేబర్ 50% కష్టం అనేది టీఎంఆర్ అయితే తగ్గుతుంది. టీఎంఆర్ వల్ల లేబర్ కష్టం అనేది తగ్గుతుంది, దీంట్లో ఎక్కువ 50% ఎక్కువ. సో మంచిది బ్రదర్. ఇకపోతే ఇక్కడ ఉన్న వాతావరణం గురించి మాట్లాడుకుందాం మనం, లోకల్ గా ఉండేది. సో షెడ్ అనేది మనకు లక్షల్లో పెట్టి ఏం లేదు ఇక్కడ, ఓన్లీ కింద వదిలేసి చేస్తున్నారు. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏం కనిపించడం లేదా? అంత ప్రాబ్లం లేదు. ఈ టోటల్ ల్యాండ్ ఎంత ఉందండి ఇది బయటికి అక్కడ దాకా, మన కార్ నిలబడి ఉండేదాకా?
ఆ? 10 సెంట్లు 10 సెంట్ల స్థలం ఉంది. 10 సెంట్లలో 150 చేసుకుంటున్నారు. చేసుకోవచ్చు. ఈ లోపల బిట్ వరకు రేకులు వేసి ఉండేది వరకు ఎంత ఉందండి? ఇది 3 సెంట్లు దాకా ఉంటుంది. 3.5 ఉంటుంది. 3.5 సెంట్లు అనేది ఉంది. 5 ఉండదు. ఉండదు. 3.5 ఉంటుంది. 3.5. 3.5 సెంట్లు అనేది ఇది ఉంటది. దీనివల్ల మనకు ఈ ఫామ్ ఎక్కువగా తడి అవ్వడము, దీంట్లో వర్షాకాలం అయితే కొంచెం తడిగానే ఉంటుంది. ఆ, మామూలు డ్రైగా ఉన్నప్పుడు డ్రైగా అయిపోతుంది. డ్రైగా ఉన్నప్పుడు డ్రై అయిపోతుంది. సో అందరూ బయటికి వెళ్ళేసి, అంటే ఇక్కడ నేను దారిలో గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర ఇంటికాడ గొర్రెలు అవి కనిపిస్తా అది ఉన్నాయి. బ్రీడింగ్. బ్రీడింగ్ వెళ్ళేసి వస్తున్నాయి. మీకు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ, మీరు పిల్ల బయటికి ఎందుకు కొంటున్నారండి? రైతుల దగ్గర దొరకటం లేదా? అంటే ఒక 50 పిల్లలు 100 రైతుల దగ్గర కొంటాం మేము. మీరు రైతుల దగ్గరే కొంటున్నారా? ఒక బ్యాచ్ లో ఒక రైతు దగ్గర ఎన్ని దొరుకుతున్నాయండి? అంటే వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెలు బట్టి బ్రీడింగ్ బట్టి వాళ్ళ దగ్గర 300, నేను మనకు 50-60 అట్లా దొరుకుతాం. ఈ క్వశ్చన్ అందుకే అంటున్నా, ఒక రైతు దగ్గర ఒక 50 పిల్లలు కావాలంటే ఆ రైతు దగ్గర ఎన్ని గొర్రెలు 100 ఉండాలి? గొర్రెలు 100-150 గొర్రెలు ఉంటే ఒకసారి ఒక ట్రిప్ 50 వస్తాయండి. అంటే వీళ్ళు ఈ ఏరియాలో కూడా కొదాలు పొట్టెళ్ళు రెండు కలిపి అమ్ముతారని. అమ్ముతారు. మీరు కొనేటప్పుడు ఎలా కొనాలా వాటిని? మేము కలిపి కొంటాము. నా దాంట్లో అందుకే ఇక్కడ 2 ఉంటాయి దీంట్లో కూడా. ఆ, పొదాలు పొట్టేలు 2 ఉంటాయి దీంట్లో కూడా. అలా అయితేనే దొరుకుతాయి. దొరుకుతాయి. అచ్చంగా పొట్టేళ్ళు అనేది దొరకడం కష్టం. దొరకవు. అట్లా పొట్టేలు కొనాలంటే వేరే వ్యాపారస్తుల దగ్గర కొనాలి. అలా అచ్చంగా ఒక 50 పొట్టేలు కొనాలంటే అప్పుడు ఆ రైతు కెపాసిటీ ఎంత ఉండాలండి మీకు తెలుసు? రైతు దగ్గర దొరకవు. దొరకవు. రైతు మొత్తం కలిపే ఇస్తాడు. ఆ. రైతు దగ్గర దొరకవు. మనం మళ్ళీ సొంతంగా విడిగా పొట్టేలు కొనుక్కోవాల్సిందే. సో ఈ పాయింట్ ఇంకోసారి రేస్ చేస్తున్నారండి. చాలా మంది నన్ను పొట్టేలు పిల్లలు కావాలా రైతుల దగ్గర ఇప్పించండి అంటున్నారు. అది సమస్యే లేదు. అది సాధ్యం కాని పని రైతుల దగ్గర దొరికేది అనేది. రైతుల దగ్గర దొరుకుతున్నాయి, చేస్తున్నాయంటే అది కూడా వాళ్ళు సంతలో నుంచి తీసుకుని పోయి నెల 15 రోజుల్లో పెంచి ₹1 ఆదాయం పెట్టుకుని సమ్ముకునే వాళ్ళే తప్ప రైతు వారీగా 50 పొట్టేలు పిల్ల అయితే దొరకచ్చు. ఓన్లీ పొట్టేలు అయితే దొరకదు. దొరికే అవకాశమే లేదు. సో ఫైనల్ గా ఇంకొక లాస్ట్ క్వశ్చన్ బ్రదర్, ఇది చెప్పి వీడియో ఆపుతాను. ఇది ఎటు నుంచి ఎట్టిపోయిందో నాకు అర్థం కావటంలో, వీడియో చూస్తే అర్థం అవుతుంది. సో ఇప్పుడు మీలాగా ఎవరైనా ఫామ్ పెట్టి చెయ్యాలా, ఒక 100 పొట్టేళ్ళు చేసుకోవాలా, ఒక దగ్గర శాలరీకి పోకుండా ఉండాలా అంటే మీరు ఏం చెప్తారు బ్రదర్? చేసుకోవచ్చు అంటారా, వద్దు అంటారా అండి? నేనైతే అనుభవం లేకుండా వద్దంటాను. అనుభవం లేకుండా వద్దంటాను. అనుభవం అంటే ఎలా గురుగారు? ఏది పిల్ల ఎందుకు ఒక పిల్ల మేత మేలేదు, ఎందుకు మేలేదు మనం తెలుసుకోవాలి. దానికి వచ్చిన సమస్యను మనం అర్థంగా గమనించాలి. మనకి అవగాహన ఎందుకు మేస్తుందా, ఎన్ని పిల్లలు మేస్తున్నా, ఏ మీట్లో మనం దగ్గర నుంచి చేసుకున్నట్లే చూసుకోవాలి. మనం రోజు అక్కడ నిలబడి ఉండాలి. రోజు ఉండాలి. పొద్దున ఉండాలి, సాయంత్రం ఉండాలి, అన్ని 3 పూటలు గమనిస్తూనే ఉండాలి. సో దీంట్లో గొర్రెల పెంపకంలో ఎక్కువగా వచ్చే రోగం కానీ, ఎక్కువగా రైతులు అవస్థ పడే అలాంటిది ఏదైనా కనిపిస్తుందా మీకు? ఎక్కువగా దీని మీద సఫర్ అవుతున్నారు ఫార్మర్స్ అనేది? పొట్టేళ్ళలో ఎక్కువ పీపీఆర్ ఒకటి తగులుతుంది. అది ఒకటే మేజర్. అదే కానీ మిగతా ఇంకా ఏ రోగం అంత ఇబ్బంది పెట్టింది అయితే ఏం లేదు. అది వైరస్, పీపీఆర్ వైరస్ ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మార్కెట్ విషయానికి వస్తే పెంచడము, దానాలు వేయడము, చూసుకోవడం అదంతా ఒక ఎత్తు. మార్కెట్ సమస్య ఎలా ఉందండి మీ ప్రాంతంలో? ధర ఎక్కువ ఉంటుంది. మార్కెట్ సమస్య లేదండి, ఎందుకంటే మా షాప్ ఉంది, మటన్ షాప్. మీకు మటన్ షాప్ ఉంది, అయితే బెస్ట్. మీరు బయట అమ్మే దానికంటే ₹1 ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదు. సో మీ షాప్ కి ఎన్ని కట్ చేస్తున్నారండి ప్రతి వారం? వీక్లీ 15-14. మాషాల్లా, వీక్లీ 15 అంటే మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు, బెస్ట్ గా చేయవచ్చు. సో మీకు కాకుండా బయట మార్కెట్ దీనికి ఉందంటారా? అంటే 100 పొట్టేళ్ళు పెంచితే ఆ కొనే వ్యక్తి ఉన్నాడంట? నెంబర్ 1 గా ఉంది మార్కెట్. ఇక్కడ లైవ్ వెయిట్ ఎంత మీరు కటింగ్ చేస్తున్నారు? నడవదు. దానికాడికి వస్తుంది. మీరు మా షాప్ ఉంది కాబట్టి, ఇది ఉంది కాబట్టి మీరు ఇక్కడ కేజీ ఎంత అమ్ముతున్నారండి? కేజీ ₹1000 ఇక్కడ. ₹1000 అంటే ₹400 లెక్కన వేసినా గానీ వెళ్ళిపోతుంది. కానీ లైవ్ వెయిట్ పర్పస్ కొనరు ఇక్కడ. కొనరు. జతల ప్రకారం వేసుకున్నా గానీ 15 కేజీలు మాంసం పడేదంటే 30 కేజీలు జత, దానికి తగ్గట్టుగానే బేరం చెప్తారు అనేసి అంటున్నాను నేను. ఆ రకంగా బేరం నడుస్తుంది ఇక్కడ. కానీ లైవ్ వెయిట్ కొత్తగా ఒక సిస్టమ్ పెట్టాక 480 అట్లా అంటున్నారు, అంత నడవటం లేదు. 400 నడుస్తుంది ఎవరికైనా. 400 రీజనబుల్. అది మీ ఏరియాకి 400. అనంతపూర్కి వెళ్తే 330 కానీ 380 320 కూడా నడుస్తుంది. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా ఉంది. అందుకే అన్నా మీకు మార్కెట్ చాలా బాగుంది ఇక్కడ అనేసి. సో మార్కెట్ కి అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటారు. సో సంతోషం బ్రదర్, మంచి ఇన్ఫర్మేషన్ అనేది. చాలా లైట్ ఫెయిల్ అయిపోయినా కానీ చాలాసేపు నిలబడి మా కోసంగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు తెలిసి దీంట్లో చాలా కామెంట్స్ వస్తాయి. వచ్చినప్పుడు వాటి గురించి పర్సనల్గా మీకు ఫోన్ చేస్తాను, నేను మాట్లాడతాను. ఇంకొక రోజు వీలైతే డే టైంలో వచ్చి మీతో వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్.